ఏమండి, నా తాళిబొట్టు నా చేతులతోనే తెంపేసుకుంటానా? నా నుదుట కుంకుమ నా చేతులతోనే చెరిపేసుకుంటానా? నలుగురు కలిసి ఆసక్తురాల్ని చేసి వీళ్ళంతా నా మీద కత్తి కట్టి అబాండం వేశారండి. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఉషని చంపమని నేను ఎవ్వరికి చెప్పలేదండి. భగవంతుడా, ఇది నిజం అని మీకు ఎలా చెప్పగలను? ఎలా నమ్మించగలను? నీ ముసలి కన్నీళ్ళు చూసి కరిగిపోతాన్ని భ్రమపడకు. అమాయకత్వం నటించి నన్ను ఒకసారి మోసం చేశావు. జీవితాంతం ఇలా మోసం చేయగలని మాత్రం ఆశపడకు. ఇన్నాళ్ళు ఎన్నో విధాలుగా నువ్వు నాకు మనస్తాపం కలిగిస్తున్నా. ఓర్పుతో సహించాను, నవ్వుతూ భరించాను. సహనానికి ఒక హద్దు ఉంది. ఆ హద్దు మీరు నువ్వు ప్రవర్తించావు. క్షమించడానికి తప్పు చేశావు. ఏమిటండి నేను చేసిన తప్పు? నా భర్త పరాయి ఆడదాన్ని వెంట పడకూడదని నేను ఆశించడం తప్ప? మీ డబ్బు కోసం మీ మీద వలపనుతున్న ఆ మహమ్మారిని మీ దగ్గర నుంచి దూరం చేయాలనుకోవడం తప్ప? నా భర్త ప్రేమ అభిమానం కేవలం నా ఒక్కదానికే చెందాలని ఓ భార్యగా నేను కోరుకోవడం తప్ప? ఇదే తప్పైతే సృష్టిలో ఉన్న ప్రతి ఆడది ఈ తప్పు చేస్తూనే ఉంది. ఈ తప్పు చేయకపోతే లోకంలో పుట్టే ప్రతి బిడ్డకి 10 మంది 100 మంది తండ్రులు ఉంటారు. తప్పు చేశానని నన్ను నిందించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. కట్టుకున్న భార్య కళ్ళ ముందు పరాయి ఆడదాంతో విచ్చలవిడిగా తిరగడం మీ తప్పు కాదు. ఆ రోజు మన ఇంటికి వచ్చిన విషయం ముందు నన్ను చులకం చేసి మాట్లాడడం మీ తప్పు కాదు. రాత్రంతా ఉష ఇంట్లో ఉండి స్నేహితులతో గడిపానని నాకు అబద్ధం చెప్పడం మీ తప్పు కాదు. ఇన్ని తెలిసినా కళ్ళారా చూసినా నేను మిమ్మల్ని నోరు తెరిచి అడగలేదు. ఎందుకో తెలుసా? నేను ఆడదాన్ని కనుక. ఆడేదాన్ని ఓడేదాన్ని తప్ప అడిగే హక్కు గలదాన్ని, అడ్డుపడే శక్తి గలదాన్ని కాను కనుక. చాలే మాటలు తెచ్చావు. నా తప్పులని ఎత్తి చూపడం వల్ల నీ తప్పులని ఒప్పులైపోతాయనుకో. సాటి ఆడదాన్ని సంపాదన ప్రయత్నించిన నువ్వు ఒక ఆడదానేనా? ఏమండి, ఒక ఇల్లాల్ని అడిగే ప్రశ్నేనా ఇది? లక్ష్మి, చిచ్చి, నువ్వు ఇంట్లో వచ్చాక నాకు మనశ్శాంతి కరువైపోయింది. ఇంత దూరం వచ్చాక మన ఇద్దరు కలిసి బతకలేం. ఖచ్చితంగా ఇంటి బయటకు వెళ్ళిపో. ఏమండి, ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. చెప్పు, నువ్వు ఉంటావా, నన్ను వెళ్ళిపోమంటావా? నా మూలంగా మీ ఇంటి నుంచి మీరు దూరం అయిపోవడం ఎందుకండి? నేనే వెళ్ళిపోతాను. కానీ ఒక మాట, అబద్ధం బగ్గును వండే అగ్గిపుల్ల లాంటిదైతే నిజం నెమ్మదిగా వెలిగి నిలకడగా నిలిచే మైన పువ్వొత్తి లాంటిది. ఎప్పటికైనా మీకు నిజం తెలియకపోదు. వస్తాను. నువ్వు డర్టీ బిచ్. ఆవిడ పాలు పోసి పెంచిందిగా, దాని బదులు నీకు వచ్చాయి. మొత్తానికి మన సిస్టర్ కాపురం నిలబెట్టాం.